ఈ ఐపీఎల్ సీజన్లో సంచలన ప్రదర్శనతో ఫైనల్స్కు దూసుకువచ్చి కప్పు తమదే అన్న అంచనాలను కలిగించిన సన్ రైజర్స్ హైదరాబాదు అసలు పోరులో తేలిపోయింది. ఆదివారం నాడు చెన్నైలోని చెపాక్లో ఏకపక్షంగా సాగిన ఫైనల్స్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కేకేఆర్పై చిత్తుగా ఓడింది. మొదట మిచెల్ స్టార్కు, హర్షిత్ రాణా, ఆండ్రే రసెల్ల అద్భుత బౌలింగ్కు తల వంచిన సన్ రైజర్స్ 18.3 ఓవర్లలో కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. 24 పరుగులు చేసిన కెప్టెన్ కమిన్సే టాప్ స్కోరర్. అనంతరం వెంకటేష్ అయ్యర్, రెహమానుల్లా గుర్బాజు చెలరేగడంతో లక్ష్యాన్ని నైట్ రైడర్స్ కేవలం 10.3 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోకగా ఛేదించింది. మిచెల్ స్టార్క్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికయ్యాడు. 2012, 2014లోనూ విజేతగా నిలిచిన కోల్కతా 10 ఏళ్ల తర్వాత ముచ్చటగా 3వ కప్పును అందుకుంది. చెపాక్ పిచ్పై సన్ రైజర్స్ తడబాటు చూస్తే లక్ష్యం చిన్నదైనా కోల్కతా చెమటేడుస్తుందేమో అనిపించింది. కానీ కోల్కతా బ్యాటర్లు ఎదురుదాడితో సగం ఓవర్లలోనే లక్ష్యాన్ని కరిగించేశారు. ఆ జట్టు ఇన్నింగ్స్లో తొలి ఓవర్ మాత్రమే మెరుపులు లేకుండా సాగింది. ఆ ఓవర్లో భువనేశ్వర్ 5 పరుగులు ఇచ్చాడు. కమిన్స్ వేసిన 2వ ఓవర్లో ఒక సిక్సర్ బాదిన వెంటనే నరేన్ అవుట్ అయిపోయాడు. అప్పుడు సన్ రైజర్స్లో కాస్త చిగురించినటువంటి ఆశలు కుప్పకూలిపోవడానికి ఎంతో సమయం పట్టలేదు. వెంకటేష్ అయ్యర్ వచ్చి రావడంతో హైదరాబాద్ బౌలర్లపై ఉప్పెనలా పడిపోయాడు. భువనేశ్వర్ వేసిన 3వ ఓవర్లో అతను వరుసగా 4, 6 బాది ఇన్నింగ్స్కు రాకెట్ వేగాన్ని అందించాడు. నటరాజన్ వేసిన 6వ ఓవర్లోనూ వెంకటేష్ అయ్యర్ వరుసగా 4, 4, 6 బాదటంతో హైదరాబాద్కు పరాభవం తప్పదని తేలిపోయింది. మరో ఎండ్లో గుర్బాజ్ కూడా ధాటిగా ఆడాడు. విజయానికి 12 పరుగులే అవసరమైన స్థితిలో గుర్బాజ్ అవుట్ అయినా శ్రేయస్ అయ్యర్తో కలిసి వెంకటేష్ అయ్యర్ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఇక రాజస్థాన్తో 2వ క్వాలిఫైయర్తో పోలిస్తే చెపాక్ పిచ్ బ్యాటింగ్కు ఎక్కువ అనుకూలం అన్న అభిప్రాయాలు వ్యక్తం కావడంతో టాస్ గెలిచిన కమిన్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో లీగ్ దశలో మాదిరిగే ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ చెలరేగిపోతారనుకుంటే అనూహ్యంగా 2 ఓవర్లు తిరిగేసరికి ఇద్దరు పెవిలియన్కు చేరారు. తొలి బంతి నుంచే భారీ షాట్లతో విరుచుకుపడేటటువంటి అభిషేక్ శర్మ వరుసగా 3 డాట్ బాల్స్ ఆడటంతో పిచ్ అంత తేలికగా లేదని అర్థమైపోయింది. 4వ బంతికి 2 పరుగులు తీసిన అభిషేక్ శర్మ స్టార్క్ కళ్ళు చెదిరే రీతిలో సంధించిన అవుట్ స్వింగింగ్ డెలివరీకి ఆఫ్ స్టంప్ లేచిపోవడంతో నిశ్చేష్టుడై వెనుతిరిగాడు. ఈ షాక్ నుంచి తేరుకునేలోపే తర్వాతి ఓవర్లో అంటే అరోరా వేసినటువంటి ఆ తర్వాత ఓవర్లో ట్రావిస్ హెడ్ కూడా అవుట్ అయిపోయాడు. అక్కడి నుంచి ఇన్నింగ్స్ అంతా కూడా బ్యాటర్ల ఆపసోపాలతోటే సాగింది. చివరి 2 మ్యాచ్ల్లో మెరుపు ఇన్నింగ్స్లో ఆడినటువంటి రాహుల్ త్రిపాఠి స్టార్క్ బౌలింగ్లో పేలవ షాట్ ఆడి వెనుదిరిగాడు. ఇక 20 పరుగులు చేసినటువంటి మార్క్రమ్, 13 పరుగులు చేసినటువంటి నితీష్ కుమార్ రెడ్డి కొద్దిసేపు నిలిచినా అది కూడా కాసేపు అయింది. చివరి ఆశ క్లాసన్ మీద నిలవగా ఓ ఎండులో అతను పట్టుదలతో నిలిచినా మరో ఎండులో సహకరించేవారు కరువయ్యారు. ఇన్నింగ్స్లో తొలి సిక్సర్ బాదినటువంటి షాబాజ్ అహ్మద్ ఆ వెంటనే వరుణ్కు వికెట్ ఇచ్చేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చినటువంటి సమద్ కూడా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు. చివరికి 15వ ఓవర్లో క్లాసన్ కూడా వెనుదిరగడంతో హైదరాబాద్ ఆశలు ఆవిరయ్యాయి. కెప్టెన్ కమిన్స్ చివరిలో పోరాడటంతో హైదరాబాద్ ఆ మాత్రమైన స్కోరు సాధించగలిగింది. ఆరంభంలో స్టార్క్ హైదరాబాద్ను దెబ్బతీస్తే ఆ తర్వాత హర్షిత్ రాణా, రసెల్, ఎస్ఆర్హెచ్ పనిపెట్టారు. లీగ్ దశలో సిక్సర్ల మోత మోగించిన సన్ రైజర్స్ బ్యాటర్లు ఈ మ్యాచ్లో 8 4లు, 3 సిక్సర్లు మాత్రమే కొట్టారు. ఇక ఐపీఎల్లో సన్ రైజర్స్ ఓడినటువంటి 2వ ఫైనల్స్ ఇది. 2018లోనూ ఎస్ఆర్హెచ్ రన్నరప్గా నిలిచింది. ఇక ఐపీఎల్లో కనీసం 3 టైటిల్స్ గెలిచినటువంటి జట్టులో కోల్కతా 3వ స్థానంలో ఉంది. సిఎస్కే, ముంబై ఇండియన్స్ 5 టైటిళ్లు గెలిస్తే ప్రస్తుతము 3వ స్థానంలో ఉన్నటువంటి కేకేఆర్ 3 టైటిల్స్ గెలిచి 3వ స్థానంలో ఉంది. ఇక ఐపీఎల్ ప్లేఆఫ్స్లో వెంకటేష్ అయ్యర్ వరుసగా చేసినటువంటి అర్ధశతకాలు 4. ఈ ఘనత సాధించినటువంటి తొలి బ్యాటర్ అతనే. అంటే ఫైనల్స్లో వరుసగా 4 సార్లు హాఫ్ సెంచరీ చేసినటువంటి బ్యాటరు వెంకటేష్ అయ్యర్. ఇక ఐపీఎల్ ట్రోఫీ అందుకున్నటువంటి కెప్టెన్లలో శ్రేయస్ అయ్యర్ 8వ స్థానంలో ఉన్నాడు. షేన్ వార్న్, గిల్క్రిస్ట్, ధోని, గంభీర్, రోహిత్, వార్నర్, హార్దిక్ పాండ్యా, ఆ తర్వాత ఇప్పుడు 8వ స్థానంలో శ్రేయస్ అయ్యర్. వీళ్ళు ఐపీఎల్లో ట్రోఫీని గెలిచినటువంటి 8 మంది కెప్టెన్లు. ఇక ఈ మ్యాచ్లో కేకేఆర్ 57 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఇది బంతుల పరంగా చెపాక్లో అతిపెద్ద విజయం. ఇక ఈ సీజన్లో అత్యంత విలువైన ఆటగాడిగా కేకేఆర్కు చెందిన సునీల్ నరైన్ ఎంపికయ్యాడు. ఈ సీజన్లో 488 పరుగులు చేసిన నరైన్ 17 వికెట్లు కూడా తీసి సత్తా చాటి అత్యంత విలువైన ఆటగాడిగా ఎంపికయ్యాడు. ఇక ఈ సీజన్లో ఉత్తమ వర్ధమాన ఆటగాడిగా ఎస్ఆర్హెచ్ బ్యాటరు నితీష్ కుమార్ రెడ్డి నిలిచాడు. ఈ సీజన్లో నితీష్ కుమార్ రెడ్డి 303 పరుగులు చేశాడు.
ఇక ఈ సీజన్లో ఉత్తమ వేదికగా హైదరాబాదు స్టేడియం నిలిచింది. ఇక గెలిచినటువంటి కేకేఆర్కు 20 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ లభించగా రన్నరప్గా నిలిచినటువంటి హైదరాబాదుకు 12.5 కోట్ల రూపాయలు లభించాయి. ఇక ఈ మ్యాచ్ స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఆ జట్టు ఓపెనర్ అభిషేక్ శర్మ 5 బంతులు ఎదుర్కొని 2 పరుగులు మాత్రమే చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక మరొక ఓపెనర్ ట్రావిస్ హెడ్ తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే వైభవ్ అరోరా బౌలింగ్లో గుర్బాజ్కు క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయ్యాడు. 3వ స్థానంలో వచ్చినటువంటి త్రిపాఠి 13 బంతులు ఎదుర్కొని 1 4 తోటి 9 పరుగులు మాత్రమే చేసి స్టార్క్ బౌలింగ్లో రమన్దీప్ సింగ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి మార్క్రమ్ 23 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లతోటి 20 పరుగులు చేసి రసెల్ బౌలింగ్లో స్టార్క్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. నితీష్ కుమార్ రెడ్డి 10 బంతులు ఎదుర్కొని 1 4 1 సిక్సర్ తోటి 13 పరుగులు చేసి హర్షిత్ రాణా బౌలింగ్లో గుర్బాజ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక వికెట్ కీపర్ క్లాసన్ 17 బంతులు ఎదుర్కొని 1 4 తోటి 16 పరుగులు చేసి హర్షిత్ రాణా బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. షాబాజ్ అహ్మద్ 7 బంతులు ఎదుర్కొని 1 సిక్సర్ తోటి 8 పరుగులు చేసి చక్రవర్తి బౌలింగ్లో నరేన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అబ్దుల్ సమద్ 4 బంతులు ఎదుర్కొని 4 పరుగులు చేసి రసెల్ బౌలింగ్లో గుర్బాజ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కెప్టెన్ కమిన్స్ ఈ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. 9వ స్థానంలో వచ్చినటువంటి కమిన్సే ఈ ఇన్నింగ్స్లో టాప్ స్కోరరు. 19 బంతులు ఎదుర్కొన్నటువంటి కమిన్స్ 2 4లు 1 సిక్సర్ తోటి 24 పరుగులు చేసి రసెల్ బౌలింగ్లో స్టార్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక జయదేవ్ ఉన్నత్కట్ 11 బంతులు ఎదుర్కొని 4 పరుగులు మాత్రమే చేసి నరేన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయితే చివర్లో బ్యాటింగ్కి వచ్చినటువంటి భువనేశ్వర్ 1 బంతి ఎదుర్కొని పరుగులేమీ చేయకుండా నాటౌట్గా నిలిచాడు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఐపీఎల్ ఫైనల్స్లో నమోదైనటువంటి అత్యల్ప స్కోరు ఇదే. ఈ గమ్మత్ ఏంటంటే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు ఈ సీజన్లో చేసినటువంటి ఎస్ఆర్హెచ్ జట్టు ఫైనల్స్లో అత్యల్ప స్కోరు అంటే ఐపీఎల్ చరిత్రలోనే ఫైనల్స్లో అత్యల్ప స్కోరు చేసినటువంటి జట్టుగా నిలవటము విశేషం. ఇక ఈ ఇన్నింగ్స్లో కమిన్స్ చేసినటువంటి 24 పరుగులే అత్యధిక స్కోరు. ఆ తర్వాత మార్క్రమ్ 20 పరుగులు చేశారు. ఇక మిగతా వాళ్ళంతా కూడా స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ఇక కోల్కతా బౌలర్లందరూ సమిష్టిగా రాణించారు. రసెల్ 3 వికెట్లు తీస్తే స్టార్కు, హర్షిత్ రాణా చెరో 2 వికెట్లు, వైభవ్ అరోరా, నరైన్, ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి తలా 1 వికెట్ తీశారు. అంటే బౌలింగ్ వేసిన ప్రతి బౌలర్ కూడా వికెట్ తీశారు. అంతేకాకుండా పరుగులను బాగా నియంత్రించారు. నరైన్ ఓవర్కి 4 చొప్పున పరుగులు ఇస్తే స్టార్కు 4.7, వరుణ్ చక్రవర్తి 4.5 చొప్పున పరుగులు ఇచ్చి పరుగులను బాగా కట్టడి చేయడం అనేది జరిగింది. ఇక 114 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి కోల్కతా నైట్ రైడర్స్ ఆరంభం నుంచి దూకుడుగాడింది. ఆ జట్టు ఓపెనర్ గుర్బాజ్ 32 బంతులు ఎదుర్కొని 5 4లు 2 సిక్సర్లతోటి 39 పరుగులు చేసి షాబాజ్ అహ్మద్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అయితే నరైన్ మాత్రము విఫలమయ్యాడు. 2 బంతులు ఎదుర్కొన్నటువంటి నరైన్ తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికి సిక్సర్ కొట్టి ఆ తర్వాత 2వ బంతికే కమిన్స్ బౌలింగ్లో షాబాజ్ అహ్మద్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి వెంకటేష్ అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 26 బంతులు ఎదుర్కొన్నటువంటి వెంకటేష్ అయ్యర్ 4 4లు 3 సిక్సర్లతోటి 52 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చివరిలో బ్యాటింగ్కి వచ్చి 3 బంతులు ఎదుర్కొని 1 4 తోటి 6 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో కోల్కతా నైట్ రైడర్స్ 10.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించింది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ప్యాట్ కమిన్స్, షాబాజ్ అహ్మద్ చెరో వికెట్ తీశారు. ఇక మిగతా వారి గురించి పెద్దగా చెప్పుకునేది ఏమీ లేదు. ఎందుకంటే స్వల్ప స్కోరే కాబట్టి బౌలర్లు కూడా ఇక్కడ చేసేది ఏమీ లేదు. సో ఈ మ్యాచ్లో తన అద్భుతమైనటువంటి బౌలింగ్తో కోల్కతా విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి మిచెల్ స్టార్క్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించగా ఈ టోర్నీ ఆద్యంతము తన బ్యాటింగు బౌలింగ్ తోటి విశేషమైనటువంటి ప్రతిభ చూపి కేకేఆర్ టైటిల్ సాధించడంలో విశేషమైన కృషి చేసినటువంటి సునీల్ నరేన్కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది.